నా కూతురు చాలా తెలివైందనుకున్నాను. కానీ వీడిని పెళ్లి చేసుకున్న విషయంలో మాత్రం చాలా దారుణంగా బోల్తా పడింది అంటాడు సేన. దీంతో రామ్‌రాజ్, ధీరజ్‌తో సహా అందరూ కోపంగా చూస్తుంటారు. ఎందుకు నాన్న ప్రశాంతంగా భోజనం చేయకుండా అయిపోయిన విషయాన్ని అనవసరంగా మాట్లాడుతున్నారు, తినండి అని విశ్వక్ అడుగుతుంటే, ఏయ్ ఎందుకంటావేంట్రా, నీ చెల్లెలు వీడిని ప్రేమించిందంటే, పెళ్లి చేసుకుందంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటాడు. మీరు నిజంగానే భోజనం చేయడానికి వచ్చారా, లేదంటే ఇలాంటి సూటిపోటి మాటలతో అవమానించడానికి వచ్చారా అని రామ్‌రాజ్ అడుగుతాడు. నిజంరా, నిజం. ఎందుకంటే 4-5 రోజులు కట్టుకొని పక్కన పడేసే బట్టల విషయంలోనే నా కూతురు 1కి 100 సార్లు ఆలోచిస్తుంది. మా రేంజ్‌కు తగ్గ షాపింగ్ మాల్‌కి వెళ్ళి మా రేంజ్‌కు తగ్గ బట్టలు తీసుకుంటుంది. అంత ఆలోచించి నిర్ణయం తీసుకునే నా కూతురు కట్టుకునేవాడి విషయంలో, నూరేళ్లు కలిసి బతికే విషయంలో తప్పటడుగు వేయదు. నువ్వేరా, నువ్వే నా కూతుర్ని ఏదో మాయ చేసి పెళ్లి చేసుకున్నావు అని కోపంగా అంటాడు. చూడు, ఒకవైపు మా అమ్మ సంతోషం చూసి, మరోవైపు మా నాన్న మాటకు గౌరవం ఇచ్చి నువ్వేం మాట్లాడినా సైలెంట్గా భరిస్తున్నాను. అలాగని నువ్వేం మాట్లాడినా భరిస్తానని అనుకోకు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, గీత దాటి మాటలు జారావు. అంతటితో ఆగితే నీకే మంచిది. మర్యాదగా భోజనం చేసి బయలుదేరండి అంటూ వార్నింగ్ ఇస్తాడు ధీరజ్. నీలాంటి కారు తోలుకునేవాడిని నా కూతురు చచ్చినా ప్రేమించదురా. నువ్వే ఏదో చేసావురా నా కూతుర్ని. లేకపోతే ఒక దిక్కు మొక్కు లేని ఒక అనాథ కొడుకుని నా కూతురు పెళ్లి చేసుకోవడం ఏంట్రా అసహ్యంగా అంటాడు. అయితే దీంతో రామ్‌రాజ్ దారుణంగా అవమానపడతాడు. సేన రామ్‌రాజ్‌తో పాటు అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. అన్నయ్య, ఆపుతావా అని వేదవతి కోపంగా అంటుంది. ఏంటాపేది? ఆ రోజు మన ఆస్తి కొట్టేయడానికి వీడు నిన్నెలా తీసుకెళ్ళాడో, వీడి కొడుకు కూడా అలాగే మా ఆస్తి కొట్టేయడం కోసం నా కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని అంటాడు. అన్నయ్య, నిజాలు తెలియకుండా మాట్లాడుకు అని వేదవతి కోపంగా అంటుంది.